బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల విశాఖ జిల్లా రాంబిల్లా మండలం కొప్పుగుండపాలెంలో జరిగిన మైనర్ బాలిక హత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పుడు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్న బోడాబత్తుల సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ఎలాగైనా సరే చంపేస్తారని ఊహించి తానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు 4 రోజులుగా నిందితుడు సురేష్ కోసం 12 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలోని నిందితుడు బోడబత్తుల సురేష్ మృతదేహం లభ్యమైంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్ అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పోలీసులు ఏమంటున్నారు? రోజుల క్రితము అటు సురేష్ స్కూల్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినటువంటి మైనర్ బాలిక దర్శిని మీద హత్య చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఆ కత్తితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తున్నటువంటి అమ్మాయి మీద విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి నరికి చంపిన తర్వాత ఒక 18 పేజీల లెటర్ ని మృతదేహం దగ్గరే వదిలి వెళ్ళిపోయినటువంటి సంఘటన అయితే తెలిసిందే. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ మొత్తం 12 బృందాలతో జల్లెడ పడుతున్నారు. అసలు హత్య చేసినటువంటి సురేష్ ఎక్కడున్నాడు ఏంటి అనేది అతను పట్టుకోవడానికి 12 బృందాలు గత 4 రోజులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులకి సురేష్ మానసిక పరిస్థితి ముందస్తుగానే తెలుసు. అతనికి మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. అతను జైల్లో ఉన్నటువంటి సమయంలో కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలో కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరితోనూ మాట్లాడాడు. ఖచ్చితంగా ఇతను సూసైడ్ కు పాల్పడతాడనే ఉద్దేశాన్ని కూడా పోలీసులు అయితే ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకనే తన కోసము పూర్తి స్థాయి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హత్య చేసి పరారైన తర్వాత తను ఒక బ్లాక్ కలర్ ట్రాక్, అదే విధంగా బ్లాక్ కలర్ టీ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ వేసుకుని వెళ్తున్నారనేది ఒక సీసీ కెమెరాలో పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. హత్య జరిగినప్పుడు ఈ దర్శిని నానమ్మ కూడా ఈ డ్రెస్ ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే డ్రెస్ లో 4 రోజుల క్రితమే సురేష్ నివాసం ఉంటున్నటువంటి కొప్పుగుండపాలెంలో తన ఇంటికి అత్యంత సమీపంలోనే ఈ పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 4 రోజుల పాటు తన ఆత్మహత్య చేసుకున్న విషయం అయితే ఎవరికి తెలియదు. స్థానికులకి అక్కడ ఉన్నటువంటి మృతదేహం పడున్నటువంటి ప్రదేశంలో స్మెల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దుర్వాసనను గమనించినటువంటి స్థానికులు పోలీసులకు అయితే సమాచారం అందించారు. పోలీసులు కాబట్టి అక్కడికి చేరుకుని సురేష్ మృతదేహానికి అయితే చూసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముందస్తుగానే తన ఒక ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా ఈ హత్య చేసిన తర్వాత తనను కూడా చంపేస్తారని అనుమానించినటువంటి సురేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.